బంగారం సీరియల్తో తెలుగు ప్రజలకు సుపరిచితమైన ఒక పేరు తనూజ పుట్టస్వామి. బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత తెలుగు, కన్నడ రాష్ట్రాల ప్రజల గుండెల్లో మరింత ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. హౌస్ లోకి వెళ్ళబోయే ఫస్ట్ హౌస్ అవును, వంట బాగా చేస్తానని చెప్పావు. అంత ఓ అనే రేంజ్ లో చెయ్యను. బిగ్ బాస్ హౌస్ లో కిచెన్ విభాగంలో చలాకీగా తిరుగుతూ ప్రేక్షకుల ఇంట్లోకి నేరుగా దూరిపోయారు. మీ చిలిపి మాటలు, మీ అల్లరి చేష్టలు, మీ సహజమైన నవ్వు ఎన్నో హృదయాలను దోచుకున్నాయి. కానీ ఆ నవ్వు వెనుక ఒక బాధ ఉంది. అదే తండ్రికి ఇష్టం లేని ఒక ప్యాషన్ ని తల్లి తోడుగా మీరు కొనసాగిస్తున్నాను అని బాధపడిన ఆ క్షణాలు ఎంతో మంది హృదయాలను తాకాయి. నా చెల్లిని మా అమ్మమ్మకి చెప్ప చేయకుండా నన్ను మా అక్కని తీసుకొని హైదరాబాద్ వచ్చేసారు. ఒక్కసారైనా బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ కావాలని మీరు ప్రతి టాస్క్ లో ఎంతో కష్టపడ్డారు. చివరి దశల్లోకి వచ్చేసరికి కూడా వివిధ కారణాలతో ఆ కెప్టెన్సీ మీ చేతికి రాలేదు. కానీ ఎప్పటి నుంచో మీరు కలగన్న ఆ రోజు చివరికి మీ ముందుకు వచ్చినప్పుడు మీ ఆనందానికి అవసరం లేదు. అది మీ పట్టుదలకు దక్కిన గౌరవం, మీ ఆత్మవిశ్వాసానికి వచ్చిన గుర్తింపు. కదా తన విన్నరు. కానీ అక్కడే ఒక చిన్న మలుపు వచ్చింది. మీ విజయానికి తోడుగా నిలిచిన తోటి కంటెస్టెంట్స్ ను, మీ కోసం నిలిచిన సపోర్ట్ ను అభినందించకుండా సపోర్ట్ చేయండి చెప్పాను. మీరు ప్రామిస్ చేస్తారు కాబట్టి లాస్ట్ టైం కదా నాకు సపోర్ట్ చేస్తారా? ఓకే చేస్తాను. సుమన్ సపోర్ట్. బట్ హ్యాపీ మూమెంట్ ఏంటంటే సపోర్ట్ లేకుండా నేను కెప్టెన్ అయ్యాను. ఈ విజయం నా ఒక్కరి పోరాటం అనే భావన కలిగించిన మీ కొన్ని మాటలు ప్రేక్షకులలో అన్ని వర్గాల నుండి రావాల్సిన సపోర్ట్ ని కొంతమందిలో దూరం చేశాయి. అవును, విజయానికి ఒక్క అడుగు దూరంలో మీరు ఆగిపోయారు. అలాంటి సమయంలోనే బిగ్ బాస్ గేట్లు తెరుచుకుని మీ చెల్లెలు తన పెళ్లి పత్రికను చేతిలో పట్టుకుని అక్క దీవెనల కోసం మీ ముందుకు వచ్చిన ఆ క్షణం, పడిన బాధ, మీరు దాచుకున్న ప్రేమ, మీరు మోసుకున్న ఒంటరితనం అన్నీ ఆనందం రూపంలో కన్నీళ్లై బయటకు వచ్చాయి. ఆ క్షణం కేవలం ఒక సర్ప్రైజ్ కాదు, ఒక జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి. ఇంకా అందంగా బిగ్ బాస్ మీకు ఒక పెళ్లి కూతురులా అలంకరించే అవకాశం ఇచ్చి మీ జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాన్ని మిగిల్చింది. అక్కడి నుంచి మీలో ఇంకో ఉత్సాహం మొదలైంది. ఇంకా పదునైన ఆటతో మీ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లారు. కానీ మీ కథ అక్కడితో ముగియలేదు. మీ చిరుకుతనం ఉంది, మీ అల్లరి ఉంది, మీ క్యూట్నెస్ ఉంది. అన్నిటికంటే మీరుగా నిలిచిన నిజాయితీ ఉంది. కొన్ని క్షణాల్లో అమాయకంగా, కొన్ని క్షణాల్లో ఆవేశంగా, మరికొన్ని క్షణాల్లో హృదయాన్ని తాకేలా మీరుగా కనిపించారు. ఎదురొచ్చిన ప్రతి పరిస్థితిని తలవంచకుండా ఎదుర్కొంటూ ఒక ఆడసింహంలా మీ నడకను కొనసాగించారు. ముద్దమందారం సీరియల్తో తెలుగు ప్రజలకు సుపరిచితమైన ఈ బిగ్ బాస్ షోతో తెలుగు, కన్నడ రాష్ట్రాల ప్రజలలో మరింత గొప్ప స్థానం సంపాదించుకున్నారు. ట్రోఫీ దక్కకపోయినా ప్రేక్షకుల హృదయాల్లో మీరు గెలిచిన స్థానం మాత్రం ఎప్పటికీ చెరగదు. విజయానికి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయిన ప్రేక్షకుల గుండెల్లో మీరు మాత్రం ఇంకా ఒక అడుగు ముందే ఉన్నారు. ట్రోఫీ మీ చేతికి రాకపోయినా ప్రేక్షకుల ప్రేమ మాత్రం మీ చేతిలోనే మిగిలిపోయింది. ఒక ఆడసింహం నడక గెలుపుతో కాదు, గౌరవంతో గుర్తుండిపోతుంది.